భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. క్రికెట్ అభిమానుల ప్రేమను వ్యాపారంగా మార్చవద్దంటూ తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. ఉప్పల్ బగాయత్లో తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్ సభ్యులు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్లో జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ దందా బ్లాక్ మార్కెట్ వ్యవస్థ అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తుందని అన్నారు. అదేవిధంగా తెలంగాణ క్రీడాకారుల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యంపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరెంజ్ ఆర్మీ అంటూ అభిమానుల గుండెల్లో జెండా నాటుకుని అదే అభిమానులను స్టేడియం గేట్ల బయట నిలిచబెట్టడం ఎంతవరకు న్యాయమని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని లక్షలాది మంది అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒక దళిత మిత్రుడు మే 15వ తేదీన కుల సంఘాలు, ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు కలిసి ఎస్ఆర్హెచ్ ఇన్ఛార్జ్ అయిన జమినీ కిరణ్ ని ఈ క్రికెట్ టికెట్ల దందాపై ప్రశ్నించడానికి వెళ్లినప్పుడు అతని అనుచరులు బౌద్ధ దాడికి దిగి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసు అధికారులు కూడా ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి వత్తాసు పలకడం అంటే కాసులకు కక్కుర్తి పట్టడమే అని మండిపడ్డారు. దయచేసి పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై విచారణ జరిపి జమినీ కిరణ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తొందరగా జోక్యం తీసుకోవాలి. ప్రభుత్వం తొందరగా ఈరోజు ఉప్పల్ బాగేతిలో తెలంగాణలో జరుగుతున్నటువంటి కావచ్చు, బీసీసీఐ కావచ్చు, నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఐపీఎల్ పైన ఒక మేడిపాపన్న గారి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అభిమానులను ప్రేమను వ్యాపారంగా మార్చొద్దు, క్రికెట్లో ధనికులకు మాత్రమే వినోదంగా పంచొద్దు అనే నినాదంతో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. మీడియా మిత్రులందరూ కూడా మొదటిగా క్రికెట్, ఈ ఐపీఎల్ అనేది, ఈ ఆట వినోదం అనేది దేనికి సంకేతం? ప్రజల్లో ముందుగా ఈ ఐపీఎల్ యొక్క చిత్తశుద్ధి ఏంటి, దేని చెప్పదలుచుకుంటుంది, ప్రజానికానికి ఏ ముందుకు తీసుకెళ్తుంది అనే దాని మీద సమగ్ర విచారణ ఎవరైతే ప్రభుత్వాలు కావచ్చు, బీసీసీఐ కావచ్చు, అందరూ కూడా దీనిపై జరుగుతున్న అవినీతిని, క్రికెట్ అంటే సామాన్యుడికి కూడా ఒక ఆహ్లాదం కలిగించేది ఒక విషయం, కానీ ప్రజెంట్ ఐపీఎల్ అనేది కూడా ఇది ఓన్లీ డబ్బున్న వారికి మాత్రమే వినోదాన్ని కలిగించే విధంగా ఉంది తప్ప పేదవాడికి ఒక అందని ద్రాక్షలాగానే మాత్రమే ఇప్పుడు ఈ ఐపీఎల్ మ్యాచ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో చూస్తున్నాం మనందరం కూడా ఈ ఐపీఎల్ దక్కన్ ఛార్జెస్ అనేది ఉన్నప్పుడు ఐపీఎల్లో దాని యొక్క ఛార్జెస్ ఏ విధంగా ఉన్నవి, ఈ సన్ రైజర్స్ అనేది ఫ్రాంచైజ్ తీసుకున్నప్పటి దగ్గర నుంచి ఐపీఎల్లో ఉన్నటువంటి ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయి మీరందరూ గమనించాల్సిన విషయం. కానీ ఒకటే సూటిగా మేము ప్రశ్నించదలుచుకుంది ఐపీఎల్ యజమానులకి, ఎవరైతే ఉన్నారో ఈ సన్ రైజర్స్ యజమానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ వేదిక నుంచి ఇక నుంచి ఈ ఫ్యాన్స్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ యువ ఆటగాళ్ళు కావచ్చు, ఇవి అందరం కూడా ఈరోజు ఒక నిర్ణయం, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నాం. అదేంటంటే ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయం పైన ఒక అసోసియేషన్గా ఫామ్ అవ్వాలని చెప్పేసి మా మేడిపాపన్న గారి నాయకత్వంలో కావచ్చు, మేడి ప్రభాకర్ నాయకత్వంలో ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యాం. ఆ అసోసియేషన్ పేరు మీ అందరి దృష్టికి తెలంగాణ క్రికెట్ ఫ్యాన్స్ యునైటెడ్ అసోసియేషన్గా ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, హైదరాబాద్ స్థాయి వరకు కూడా ఉన్న క్రికెట్ మీద ఆసక్తి ఉన్న అభిమానుల్ని, పాత్రికేయులకు మా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ సందర్భం ఏంటంటే మీకు తెలుసు, మీ అందరూ కూడా తెలుసు, మీ మీడియా యజమాన్యాలకు తెలుసు, పత్రికా యజమాన్యాలు కూడా తెలుసు ఏం నడుస్తుంది. ఈ ఐపీఎల్ ఫ్రాంచైజ్ అయినటువంటి సన్ రైజర్స్ వాళ్ళు ఈ హైదరాబాదులో గత 6 మ్యాచ్లు నిర్వహించడం జరిగింది. ఈరోజు 7వ మ్యాచ్ నిర్వహణలో భాగంగా 1 గంటలో స్టార్ట్ అయితే 4 గంటల్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కావ్యం మారన్ గారు, ఇక్కడ ఈ సన్ టీవీ ఇన్ఛార్జ్ అయినటువంటి జమినీ కిరణ్ గారు టికెట్లని డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా పెట్టేసి గంట సేపు యాప్లో టికెట్లు పెట్టి గంటల నిమిషం టికెట్లు అయిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. ఈ రోజే తెలిసి, ఈ గంటలో నాకు తెలిసిన వార్త ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఒక టికెట్ ఇన్ఛార్జ్ అయిన శర్వానందన్ అనే వ్యక్తిని రాత్రి టాస్క్ ఫోర్స్లు ఎత్తుకపోయారట. ఎందుకు ఎత్తుకపోయారంటే టికెట్లు వెబ్సైట్లు అయిపోయాయని చెప్పేసి వీళ్ళు వేరే ప్రైవేట్ లింకుల ద్వారా లక్షలలో, వేలలో టికెట్లు కూడా విక్రయిస్తున్నారు. అసలు విక్రయించే చేతుల్లోకి ఈ టికెట్ ఎలా పోతున్నాయి అనేది ఎస్ఆర్హెచ్ యజమాని సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జమినీ కిరణ్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నిర్వహించేటువంటి హెచ్సిఏ, ఇప్పుడు ఇక్కడ ఫ్రాంచైజీ మధ్యలో హెచ్సిఏ మధ్యలో పారదర్శకత ఉందా? అసలు బ్లాక్ మార్కెట్లో విక్రయించే వ్యక్తుల చేతుల్లోకి టికెట్ ఎలా పోతున్నాయి అనేది అసలు సైబర్ సెల్ ద్వారా, పోలీసుల ద్వారా ఎడ్యుకేషన్ నమోదు చేసినారు ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం. ఇదంతా ఏం జరుగుతుంది అంటే నాకు విశ్వసనీయ సమాచారం ప్రకారంగా నాకు తెలిసినటువంటి ఈ క్రికెట్ పట్ల 13 సంవత్సరాలు తెలుసు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం గురించి. గతంలో ఉన్న డెక్కన్ చార్జెస్ యాజమాన్యం ఈ విధంగా చేయలే. లోకల్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానుల పట్ల వాళ్ళకు
వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టే టికెట్ రేట్ నిర్ణయించేసి క్రికెట్ చూపించాలి అభిమానులకు. క్రికెట్ మీద అభిమానాన్ని, వాళ్ళకున్న భావోద్వేగాన్ని, ప్రేమని గౌరవించి అందుబాటులో రేట్లు పెట్టి సగటు ప్రేక్షకునికి క్రికెట్ చూసే అవకాశం కల్పించింది డెక్కన్ చార్జర్స్ జట్టు. ఆ జట్టుని ఈ సన్ రైజర్స్ యాజమాన్యం కొనుక్కుంది. ఇది చెన్నై వాళ్ళది. ఈ హైదరాబాద్ ట్యాగ్ తగ్గించుకొని మన హైదరాబాదు ప్రేక్షకుడి భావోద్వేగాలని, ప్రేమని, క్రికెట్ పట్ల ఉన్న అభిమానాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. తప్పులే, వ్యాపారమే, ఐపీఎల్ అంటే వ్యాపారమే. కానీ ఈ ఎస్ఆర్హెచ్ యాజమాన్యము భయంకరమైన వ్యాపారాన్ని పాల్పడుతుంది. కార్పొరేట్ దందకు తెరదీసింది. దీన్ని ప్రశ్నించాల్సిన ప్రభుత్వాలు కూడా కొమ్ముగాయడం బాధాకరమైన విషయం. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు గతంలో హెచ్సిఏ అధ్యక్షుడు అరెస్ట్ చేశారు. ఒక 2-3 గంటలలో ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ మ్యాచ్ మొత్తం తెలంగాణ నుంచి మొదలుకుంటే ఈ దేశంలో ఒక చర్చనీయాంశంగా ఈ మ్యాచ్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, టికెట్లు ఎక్కడ పోతున్నాయని చెప్పేసి గగ్గోలు పెట్టేసి స్టేడియం నుంచి మొదలుకుంటే మాలాంటి ఆఫీసులలో కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి ఆట ఎవరిది, డబ్బులు ఎవరి, ఆటగాళ్ళు ఎవరు, డబ్బులు ఎవరి, అసలు స్టేడియం ఎవరిది, ఇందులో దందా చేసే వాళ్ళు ఎవరు అనేది లెక్క తేల్చవలసిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది క్రికెట్ ఆటగాళ్ళు ట్రైనింగ్ పొంది ఐపీఎల్ లాంటి మ్యాచ్లలో ఆడే దమ్మున్నా కానీ కనీసం వాళ్ళని గుర్తించకుండా ఎక్కడెక్కడి నుంచి బయటి రాష్ట్రాలకు వెళ్ళి, బయటి దేశాలకు వెళ్ళి తీసుకొచ్చేసేసి ఐపీఎల్ మ్యాచ్ పేరు మీద మా తెలంగాణలో, మా ఉప్పల్ స్టేడియంలో ఆడిపోయడం అనేది ఇది మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి మాకు కూడా దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా కోట్ల రూపాయల దంద చేసేటువంటి వ్యక్తులు కొంతమంది అయితే ఈ టిక్కెట్లను మొత్తం కూడా దోపిడీ చేసి ఒక క్రికెట్ అభిమానికి ఒక 2000 టికెట్ దొరుకుతుందేమో అని చెప్పి లైన్ కట్టి ఆన్లైన్లో దోలాడితే కూడా ఎక్కడ కూడా ఎత్తికిన 5 నిమిషాలలోనే మొత్తం దందా చేసేటువంటి బ్రోకర్ గల చేతికి వెళ్ళేసి ఈ బ్రోకర్ గల మొత్తం కూడా 2000 టికెట్ని 8000, 9000, 10,000 అట్లాగే 20,000 టికెట్ 40,000, 50,000 అమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ స్టేడియంలో చూసే వాళ్ళంతా ఆ క్రికెట్ అభిమానుల మీద ఉన్నటువంటి అభిమానం అంతా కూడా మామూలు కామన్ జనంతో పాటు అఫీషియల్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఆ క్రికెట్కు 4 నుంచి 5,000, 10,000 కనుక మనం ఇచ్చినప్పుడైతే వాళ్ళు కామన్గా మొత్తం జనముల కూకుంటే ఆ జనముల కనీసం మంచినీళ్ళు ఇచ్చేటువంటి వాడు కూడా ఉన్నాడు. 5,000 రూపాయలు, 10,000 రూపాయలు దొబ్బి కనీసం మంచినీళ్ళు